మతపరమైనటువంటి విద్య కానీ, తాంత్రిక విద్యలు కానీ, జ్యోతిష్యం కానీ, సైకాలజీ కానీ మొదలైనటువంటి వాటి మీద మేషరాశి వారు ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటారు, ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారు కూడా కొంచెం ఓర్పుతోటి ప్రయత్నిస్తూ ఉండాలి. అసలు పంచమ స్థానం అనేటటువంటిది మనకు సంతానానికి కూడా సంబంధించినటువంటి స్థానం కదా. ఈ పంచమ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు సంతాన సంబంధమైనటువంటి విషయాలలో ఊహించినటువంటి పెను మార్పులు సంభవిస్తూ ఉంటాయి. అలానే ఎవరైతే దీర్ఘకాలంగా సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, అంటే వివాహమై చాలా కాలమైనప్పటికీ సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, లేదా ఇప్పుడు అంటే వివాహం ఈ మధ్య కాలంలోనే అయినప్పటికీ సంతానం కోసం ప్రయత్నిస్తున్నారో, అటువంటి వారు ఎక్కువగా జాగ్రత్తలు పాటించాలి. కారణం ఏంటంటే గర్భస్రావాలు జరిగే అవకాశం కూడా పంచమ స్థానంలోకి గోచార రీత్యా కేతువు ప్రవేశించినప్పుడు జరుగుతుంది. కాబట్టి గర్భవతులైనటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు పాటించాలి. అలానే పంచమ స్థానంలో కేతువు ప్రవేశించినప్పుడు మేషరాశిలో జన్మించినటువంటి వారు మీ పిల్లల యొక్క అభిరుచులకు తగ్గట్టుగా మీరు కూడా మారుతూ ఉండాలి అని చెప్పాలి. ముఖ్యంగా అంటే పిల్లల యొక్క అభిరుచికి తగ్గట్టుగా మనం కూడా మారుతూ ఉండాలి. పంచమ స్థానం అనేటటువంటిది క్రియేటివిటీకి, లవ్ అండ్ ఎఫెక్షన్కి కూడా సంబంధించినటువంటి స్థానం. ఈ పంచమ స్థానంలో కేతువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ప్రేమ సంబంధాలు చాలా గోప్యంగా సాగుతూ ఉంటాయి. అంటే సీక్రెట్ రిలేషన్స్ అనేటటువంటివి మేషరాశి వారు ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. అపార్థాలు, విరక్తి వంటి అంశాల పట్ల కొద్దిగా కలత చెందే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. అలానే కొంతమంది మీతో ఎక్కువగా తీవ్రంగా విభేదించి ముఖ్యంగా నా అనుకున్నటువంటి వాళ్ళే మీకు దూరం అయ్యేటటువంటి అవకాశాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఇక్కడ ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకునేవారు కానీ, ప్రేమలో ఉన్నటువంటి వారు కానీ ఆ సంబంధాన్ని గురించి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే మీరు తీసుకుంటున్నటువంటి నిర్ణయం కరెక్టా కాదా, ఎంతవరకు కరెక్ట్, అది కుటుంబానికి ఎంతగా ఉపయోగపడుతుంది, మీకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, దానివల్ల ఎటువంటి ప్రతికూలమైన ఫలితాలు కనిపిస్తాయి అనేటటువంటి విషయంలో మేషరాశి వారు మీకు కొంచెం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అలానే ఇక్కడ పంచమ స్థానంలో కేతువు ప్రధానంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి ధార్మిక సంబంధమైనటువంటి విషయాలకు, మోక్ష విషయాలకు కారకుడు కాబట్టి మతపరమైనటువంటి అభిరుచి బలపడుతుంది అని చెప్పాలి.